నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు రచించిన ఎంతెంత దూరం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1993 అక్టోబర్లో ఆంధ్రప్రభ ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పూజ ముగించుకుని హాల్లోకి వచ్చింది ప్రభావతి. భర్త ఫోటో ఫ్రేమ్కి 2 అగరొత్తులు గుచ్చింది. అతను పోయి సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఫోటోలో అతను సజీవంగా ఉండి ఇంకా ఆ కళ్ళు తనను పలకరిస్తున్నట్లు, అతని చూపులు తనను స్పృశిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో మసిలి ఆ కుర్చీలో కూర్చుని, ఈ సోఫాలో పడుకుని, తను వంట చేస్తూ ఉంటే వెనకాలే వంటింట్లోకి వచ్చి తన వెనక నిల్చుని తన భుజాల చుట్టూ చేతులేసి కబుర్లు చెప్పి నవ్వించిన వ్యక్తి హఠాత్తుగా ఇంకా తిరిగి రాని చోటుకు వెళ్ళిపోతాడని ఎలా అనుకుంటుంది? ప్రభా, ఇదిగో గంటలో వస్తాను, తలుపేసుకో అని చెప్పి వెళ్ళినట్టే ఉంటుంది ఇప్పటికీను. హాల్లోకి వచ్చి టీవీ ముందు కూర్చుంటే ఆ పక్కనున్న కిటికీలో నుంచి కనిపించే మామిడి చెట్టు అతను నాటిందే. కొంచెం గాలి వీస్తే చాలు బెడ్రూమ్లోకి పరిమళాలను పంపించే విరజాజి తీగను అతనే పాతాడు. అవన్నీ ఉన్నాయి, కానీ అతను మాత్రం లేడు. హ్యాంగర్లకు తగిలించిన అతని బట్టలు, ఎక్కడికో వెళ్లాలని పాలిష్ చేసుకుని రెడీగా పెట్టుకున్న బూట్లు, మ్యారేజ్ డే గిఫ్ట్గా అతను కొనిచ్చిన డ్రెస్సింగ్ టేబుల్, దాని నిండా రకరకాల పెర్ఫ్యూమ్స్. కొత్తగా నోళ్ళొచ్చి మా అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక స్టోర్ రూమ్ శుభ్రం చేయించి అందులోకి వాటన్నింటినీ చేర్పించింది. ఎన్ని జ్ఞాపకాలను అలా మరుగున పడేస్తుంది. తెల్లారి లేస్తే వాటి మధ్యలోనే బ్రతకాలి తను. అతను లేకుండా కూతురితో ఒంటరిగా. ఏమిటి దుఃఖం? అతను తను ఒకటని బ్రతికితే ఆ ఐక్యత 3 నెలల ముచ్చటయింది. అతనితో పాటు తనని తీసుకువెళ్ళలేదేమిటి దేవుడని ఎంత ఏడ్చిందో. ఆనక కూతురి కోసం అంతగానో గుండె దెటవు చేసుకుంది. ఇంకా ఇక్కడేముంది, ఇల్లు అద్దెకిచ్చి మనూరు వచ్చేయమ్మా అంది తల్లి. ఇక్కడ ఏమీ లేకపోవటం ఏంటి? తన అనుభూతులు, అనుభవాలు ఈ 4 గోడల మధ్యన నిక్షిప్తమే ఉన్నాయి. అతనింకా తనతో ఉన్నట్టే అనిపిస్తోంది. అలాంటి అనుభూతిని దూరం చేసుకుని ఎలా వెళ్తుంది? ఆ పల్లెటూళ్ళలో నీకు మాత్రం ఏముందమ్మా, నువ్వే ఇక్కడికి వచ్చేయి, ఆయన ఉద్యోగం నాకు ఇస్తారు, సుజీని పెట్టుకుని కాలక్షేపం చేద్దాం. దుఃఖాన్ని దిగమింగుతూ అంది తన్ను. ఎటూ చెప్పలేక తల్లి ఏడ్చింది. ఆవిడ బాల్య వితంతువు, అన్నదమ్ముల దగ్గరే ఉంటుంది. ఏ పని వాళ్ళని సంప్రదించకుండా చేయదు. తాను ఇక్కడుండటం వాళ్ళకి ఇష్టం లేదు. ఉద్యోగం చేస్తాననటం అసలే ఇష్టం లేదు. సాంప్రదాయం మంట కలిసిపోతుందని ఇంతెత్తున లేచారు. తల్లి బ్రతుకుతోంది పరాధీనపు బ్రతుకు, తను అలాగే గడపాలా? గడిచిపోయినంత జీవితం ఇంకా మిగిలింది తనకి. ఈనాటితోనో రేపటితోనో చెల్లిపోయేది కాదు. పైగా తన కూతురు సౌజన్య, తమ ఆశల దీపం. దాన్ని డాక్టర్ని చేయాలని ఉండేది అతనికి. ఆ ఒక్క కోరికైనా తీర్చలేకపోతే తన బ్రతికెందుకు? ఆ పల్లెటూళ్ళలో ఉంటే ఎలా కుదురుతుంది? అందరినీ ఎదిరించి భర్త స్థానంలో ఉద్యోగంలో చేరింది. 1 నెల రోజులుండి ఇక నేను వెళ్తానమ్మా అని తల్లి వెళ్ళిపోయింది. అంత ఇంట్లో ఒక్కర్తి 8 ఏళ్ల పిల్లతో మిగిలిపోయింది. భర్తృవియోగానికి, కొత్త జీవితానికి ఇంకా అలవాటు పడలేదు. మగ పని, ఆడపని కూడా తనే చూసుకోలేక సతమతమైపోతూ ఉంటే ఆ రోజుల్లో కృష్ణమూర్తి పరిచయం అయ్యాడు తనకి. కృష్ణమూర్తి తన కొలీగ్. ఆఫీసులో పని నేర్పించాడు. తన ఇల్లు దాటుకుని ఎక్కడో దూరంగా ఉండేది వాళ్ళ ఇల్లు. రోజు అతను తనింటి ముందు నుంచే వెళ్ళేవాడు. ఆడవాళ్ళు స్కూటర్లు, మోపెడ్లు నడిపేవారు కాదు ఆ రోజుల్లో. భర్త పోగానే స్కూటర్ అమ్మేసింది. తను సౌజన్య రిక్షాలో వెళ్ళేవాళ్ళు. సౌజన్యకి ఏదో పరీక్ష ఉంది ఆ రోజు. రిక్షావాడు రాలేదు. స్కూల్ టైం అయిపోతుందని ఏడుస్తూ గేటు దగ్గర నిల్చుంది. తనకు టెన్షన్, ఒకవైపు దాని ఏడుపు, మరోవైపు టైం అయిపోతుంది. అలాంటి సమయంలో దేవుళ్ళ వచ్చాడు అతను. గేట్లో నిలబడి వెక్కెక్కి పడుతున్న సౌజన్యం చూసి సైకిల్ ఆపుకుని దిగి లోపలికి వచ్చాడు. ఏమిటి ప్రభావతి గారు, ఏం జరిగింది అడిగాడు. అతను చూపించే అభిమానంతో తనకి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. విషయం ఏమిటో విని, ఓస్ ఈ పాటి దానికైనా తల్లి కూతుళ్ళు ఇంత గాబరా పడుతున్నారు నవ్వుతాలుగా అని సౌజన్యను సైకిల్ ఎక్కించుకుని వెళ్ళాడు. అది నాంది స్నేహానికి. మరో రోజు ఒంట్లో బాగోలేక 2 రోజులు సెలవు పెట్టింది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. అతను వచ్చాడు తనకు ఎలా ఉందో చూడటానికని. అప్పుడే భోజనాలకని కూర్చున్నారు తను, సౌజన్య. ఇద్దరి కంచాల్లోనూ పచ్చడి, టిఫిన్ బాక్సుల్లోనూ అదే పెట్టింది.
అన్నం చల్లారుతుందని బాక్సుల మీద ఇంకా మూతలు ఉంచలేదు. ఎకాఎకిన చెప్పులు విడిచి లోపలికి వచ్చేశాడు అతను. అదేమిటి, వంట చేసుకోలేదా? కంచాలకేసి చూస్తూ అడిగాడు. బిడియంగా తలొంచుకుంది తను. ఇంటి ముందుకి కూరలేం రాలేదు, షాపుకు వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేక అంది ఇబ్బందిగా. అతను జాలిగా చూసి వెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు, 4 బత్తాయిలు కొనుక్కొచ్చాడు. తన బాక్సులో కూర తీసి తనకి సౌజన్యకు సర్దేశాడు. మీకెలా అడిగింది తను. ఒక్కరోజుకి నేను బయట తింటానులేండి అన్నాడు సింపుల్గా. అతనితో పరిచయం ముందుకు వెళ్ళిపోయింది. అవాయిడ్ చేద్దామనుకుంది, కానీ చెయ్యలేనంతగా తన మనసులోకి చొచ్చుకుపోయాడు. కరెంటు బిల్లు కట్టడం, పాప స్కూల్ ఫీజు కట్టడం, మార్కెట్ వైపుకు వెళ్తే తన కోసం 2-3 రకాల కూరగాయలు తేవటం, చాలా రకాలుగా సాయం చేసేవాడు. కానీ ఈ మంచితనం వెనకాల అతని అసలు మనసు ఏమిటోనని తనకు చాలా భయం వేసేది. అతనికి తన మీద ఉన్నది జాలి, సానుభూతి మాత్రమేనా, లేక తన నిస్సహాయతను చూసి అడ్వాంటేజ్ తీసుకుందామనా? అలాంటి ఆలోచన రాగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసేవి. తనెప్పుడూ స్నేహంలో ముందడుగు వేయలేదు. అతని పట్ల తన మనసు ఎప్పుడూ కోల్డ్గానే ఉండేది. అతనితో తన స్నేహాన్ని, అతని ఈ రాకపోకల్ని నలుగురు ఏమనుకుంటారోనని భయంగా ఉండేది. తప్పు చేయనప్పుడు తనెందుకు భయపడాలని ఎంతగా మనసుకు సర్ది చెప్పుకున్నా తల్లికి ఈ విషయమై సంజాయిషి ఇవ్వాలేమోనని వణికిపోయేది. ఆవిడవన్నీ వెనకటి భావాలు, పాతకాలం మనిషి. ఆవేళ తాను తలంటుకుని జుత్తారు పూసుకుంటోంది. లేత గులాబీ రంగు మీద నీలిరంగు బుటాలున్న చీర కట్టుకుంది. అతను వచ్చాడు. తనకేసి విస్మయంగా చూస్తూ, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు ప్రభా? 30 ఏళ్లుంటాయేమో నీకు. అనుభవించాల్సిన జీవితం అంతా ముందుంది అన్నాడు. తనకి ఇబ్బందిగా అనిపించి మాట మార్చిపోయింది. తలరాత రాసే భగవంతుడికి ఆ జ్ఞానం లేకపోయాక ఎన్ననుకుని ఏం లాభం అంది. అలా బాధపడకు ప్రభా, మనం పెళ్లి చేసుకుందాం అనేశాడు. అతనంత చొరవగా బయటపడతాడు అనుకోలేదేమో. ఉక్కిరి బిక్కిరి అయింది తను. తనకు మళ్ళీ పెళ్ళి, అది అతనితో. అతనికి భార్య పిల్లలు ఉండగా అతని మాటలు విని కలల్లో తేలిపోవటానికి. తనేమీ 25 యువతి కాదు, 33 ఏళ్ల ప్రౌఢ. మనమా పెళ్ళా? అయిష్టంగా అంది. ఇష్టపడటానికి ఏముందని? కూరగాయలు తెచ్చిపెట్టి పిల్ల స్కూల్ ఫీజులు కట్టి తనకు కాస్త సాయపడ్డంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా అని కొట్టిపారైపోయింది. కానీ అతను అప్పటికే తన మనసు లోపలికి చొచ్చుకుపోయాడు. పెళ్ళంటే అయిష్టంగా ఉంది, కానీ అతనంటే ఇష్టమే తనకి. అయిష్టం అంటే అది కూడా లోక నిందకు భయపడి పుట్టుకొచ్చింది. ఎందుకు చేసుకోకూడదు? ఎంతమంది చేసుకోవటం లేదు రెండో పెళ్ళి అని అడిగాడు. అతను తనను దృష్టిలో ఉంచుకుని రెండో పెళ్లి మాటెత్తాడు. తన ఆలోచనల్లో అతనున్నాడు. ఆమె అదే మీ ఆవిడ ఏమంటుందో అంది ఇంకేమనాలో తోచక. ఒప్పుకుని తీరుతుంది దృఢంగా అన్నాడు అతను. తను బయటకు అనలేకపోయిన భావాలు ఇంకా మనసులో మిగిలుండగానే అతను వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం ఆమె వచ్చింది. ఆమె అంటే మీనాక్షి, కృష్ణమూర్తి భార్య. ఇంతకుముందు ఏదో సందర్భంలో ఆమెను చూసింది కనుక వెంటనే పోల్చుకుంది. తెల్లగా, నాజుగ్గా, అంత పొడుగు పొట్టి కాని ఎత్తులో ఉంది. పొట్ట పల్చగా తమలపాకులా వెన్నుకు అంటుకుపోయింది. అందుకే ఆమె వయసు కన్నా చిన్నగా అనిపిస్తుంది. 4 పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు. 90 రూపాయల కాటన్ చీర ఇస్త్రీ చేసి కట్టుకుంది. సుతారమైన పూల గుర్తుకొచ్చింది ఆమెను చూస్తూ ఉంటే. ఆమె చొరవగా లోపలికొచ్చింది. ఆ సమయంలో తను సుజీకి జడేస్తోంది. ఆమెను చూసి తెల్లబోయింది. ఆమె ఎందుకు వచ్చిందో గ్రహించింది. రండి అంది తను. అప్పటికే సగం లోపలికొచ్చిన ఆమె పూర్తిగా వచ్చి తన పక్కన కూర్చుంది. తనతో తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్ సౌజన్య చేతిలో పెట్టింది. అది అందుకోకుండా తనకేసి చూసింది. పర్వాలేదు తీసుకో, మీ అమ్మేం అనదులే అంది మీనాక్షి నవ్వుతూ. సౌజన్య తీసుకుంది. తనకు గుండెల్లో కలుక్కుమంది. పిల్ల అభిమానం చూపించే వారి కోసం తప్పించిపోతుంది. తను ఉద్యోగంలో చేరి సాంప్రదాయాన్ని చెడగొట్టిందని పుట్టింటి వైపు వాళ్ళకి కోపం. సంపాదించుకుని మూటలు కట్టేస్తోందని అత్తారి వైపు కోపం. ఎవ్వరూ రారు, అభిమానంగా పలకరించరు. ఇప్పుడు ఈ ముక్కు మొహం తెలియని వ్యక్తి ఆప్యాయంగా తెచ్చిన బిస్కెట్ల పొట్లాన్ని ఎంత అపురూపంగా అందుకుందో. దాన్ని జాగ్రత్తగా దాచుకుని వచ్చి జడేయించుకుని ఆడుకోవటానికి వెళ్ళిపోయింది. ఇల్లు చాలా బాగుంది, సొంతమా అడిగింది మీనాక్షి. తను తలూపింది. మీ వారున్నప్పుడు కట్టించారా?
ఆమె సంభాషణను సాగదీయాలని చూస్తోంది. తనకి మాత్రం నోట్లో నుంచి మాట రావటం లేదు. ఏం జరగబోతోంది? ఈ విషయాన్ని ముందుగానే తన మనసు ఊహిస్తూ ఉంటే మళ్ళీ తను తలూపింది. మీ పెళ్ళయ్యాకే కట్టుకున్నారా? అడిగిందామె. దానికి తను తలూపింది. ఎందుకో ఆమె నోటి వెంట తన భర్త ప్రసక్తి రావటం నచ్చలేదు. మేం కూడా అంతే, ఇద్దరం దగ్గరుండి జాగ్రత్తగా కట్టించుకున్నాం. ఓ పట్టాన ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి కావు. తనొక పట్టాన రాజీకొచ్చేవారు కాదు. వాదించి ఒప్పించేదాన్ని. ఇల్లు ఎలా ఉంటే సదుపాయంగా ఉంటుందో ఇంటి పని చేసుకునే మనకు తెలుస్తుంది, కానీ పగలంతా బయట తిరిగొచ్చి రాత్రవగానే పక్క మీద వాలిపోయే మగవాళ్ళకి ఎలా తెలుస్తుంది? అడిగింది మీనాక్షి. అప్పుడు తనకేం మాట్లాడాలో తోచలేదు. ఆమె అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రతిదాన్ని నిశితంగా చూసి విమర్శించే తరహా వ్యక్తిలా తోస్తోంది. ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడినా చిక్కే. తలకిస్తే కాలికి, కాలికిస్తే తలకి వేస్తారు. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఆమె అంది. భార్యాభర్తల పరస్పర అవగాహనకి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవానికి, వాళ్ళ మధ్య రాజీకి, వాళ్ళ లైఫ్ టైం యాంబిషన్స్కి ప్రతిరూపం లాంటి ఇంట్లోకి మూడో వ్యక్తిని ఎలా ఆహ్వానించగలం? అందులోనూ బెడ్రూమ్లోకి. అప్రయత్నంగా తనను తాను వేసుకుంది ఆ ప్రశ్న. తన మనసులో చెలరేగుతున్న సంఘర్షణకి ఎంత చక్కటి భావరూపం ఇచ్చింది మీనాక్షి. కృష్ణమూర్తి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి తనకెంతో ఇబ్బందిగా ఉంది. అదేమిటో తనకిప్పుడు కానీ అర్థం కాలేదు. నిజంగా మీనాక్షి తెలివిగలది. తనకన్నా కృష్ణమూర్తి కన్నాను. నీకు తోబుట్టు లాంటిదాన్ని. కృష్ణమూర్తి నాకు మీ సంగతి చెప్పాడు. నువ్వు డబ్బు గలదానివి, వయసులో ఉన్నావు. కావాలనుకుంటే బాహటంగా పెళ్లి చేసుకోవచ్చు. నీ సాటి ఉద్యోగికి ఉంపుడు గత్తిగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? అంది మీనాక్షి. చెళ్ళుమని చరిచినట్లయింది తనకి. నిజమే, ఎంత చేదుగా ఉన్నా నిజమే. తను కృష్ణమూర్తిని చేసుకున్నా అది పెళ్ళవదు. ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులు. బాహటంగా చెప్పుకోవడానికి ఉండదు. ఎవరూ దాన్ని పెళ్ళని అనరు. తనకి సరే ఉద్యోగం అక్కర్లేదు, వదిలేస్తుంది. అతనెలా వదులుకోగలడు? అదీగాక ఉద్యోగం ఉన్నా లేకపోయినా తన సోషల్ స్టేటస్ ఏంటి? అతనితో ఈ మీనాక్షి బయటకు వెళ్తే అందరూ గౌరవంగా చూస్తారు. అదే తను వెళ్తే ఫలానాయన ఉంచుకున్నావిడని మొహం మీదే అంటారు. ప్రతి క్షణం లోకానికి జంకుతూ గడపాలి, ఒదిగొదిగి బ్రతకాలి. ఇంత చేసి సుజీ భవిష్యత్తు ఏమవుతుంది? తనకి కళ్ళెమ్మట నీళ్ళొచ్చాయి. ఇలాంటి ఊబిలో కాలు పెట్టిందేమిటి తను? ఇది కేవలం మీ ఇద్దరికి సంబంధించిన విషయం కాదు. మధ్యలో నేను దాన్నున్నాను. మా పిల్లలున్నారు. మీరిద్దరూ ఒకరికొకరు అంతగా కావాలనుకుంటే ఏ గంగలోనైనా వెళ్ళి దూకండి. నేను చేయదలుచుకున్నది ఏదో చేస్తాను. ఇలాంటి విషయాల్లో సర్దుకుపోవటం అంటే నాకు అసహ్యం అంది ఆమె. ఆమె గొంతు స్థాయి తక్కువలో ఉంది, కానీ అందులో కరుకుదనం బాగా ఉంది. ఆమె వాగ్ధాటికి ఆనకట్ట వేస్తూ, ఇవన్నీ నువ్వు ఊహించుకుని అంటున్నవే. నేను అతనితో ఏమీ చెప్పలేదు. అతనికి నా గురించి ఇలాంటి అభిప్రాయం ఉందని ఈవేళే బయటపడింది అంది తాను. ఇంతసేపు ఆమె మాట్లాడుతూ ఉంటే తనొక్క మొక్కైనా అనలేకపోవటం తనకే ఆశ్చర్యం వేసింది. మీ ఆవిడ ఒప్పుకుంటుందా అని ఎందుకు అడిగావు? అంది మీనాక్షి. ఆ సమయంలో అంతకన్నా ఏం చెప్పాలో తోచక. నువ్వు అలా అడిగావని, నాకిష్టమైతే నిన్ను చేసుకుంటానని నాతో అన్నాడు. నాకిష్టం లేదు. మరి అతనితో ఎందుకు చెప్పలేదు? బాధపడతాడేమోనని. మొహమాటానికి పోతే ఏదో వస్తుందన్న సామెత తెలియదా నీకు? మీనాక్షి నవ్వింది. ఆమె మొహం తేటపడింది. తన మనసును. రాత్రయ్యేదాకా ఆమె ఏవేవో కబుర్లు చెప్పింది. అన్నీ తన గురించి, తన సంసారం గురించిను. కృష్ణమూర్తి గురించి చాలా తక్కువ చెప్పింది. ఆమె అతన్ని పేరు పెట్టి సంబోధించడం గమనించింది తను. బహుశా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న చనువును తెలియచేయటానికి అలా చేసిందేమో. ఆమెను భోంచేసి వెళ్ళమంది తను. ఆమె వద్దంది, వెళ్ళిపోయింది. భర్త మరొక స్త్రీ ప్రేమలో పడి పెళ్లిదాకా వెళ్ళాడని తెలిసి కూడా ఏడ్చి గోల చేయకుండా నిబ్బరంగా వచ్చి తన పని చేసుకుని వెళ్ళిన స్త్రీని ఆమెనొక్కదాన్నే చూసింది తను. ఆ తర్వాత కృష్ణమూర్తి తనకెప్పుడూ తటస్థపడలేదు. వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. తను వాళ్ళని కలవాలనుకోలేదు. పెద్ద తుఫాను వెలిసినట్లయింది. లోకానికి జంకి సౌజన్య భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మరొక పెళ్లి గురించి ఆలోచించలేదు తను. ఆ రోజుల్లో విధవను వలచి మ్యారేజ్ చేసుకునేంత సంస్కారవంతులు లేకపోయినా
కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చాలామంది ఉండేవారు. అలాంటి ప్రలోభంలో పడకుండా ఉండేందుకు సౌజన్యను లక్ష్య సాధనగా నిలుపుకుని అదే ఆశయంగా ఊపిరిగా చేసుకుని బ్రతికింది. ఆశించినట్లే సుజీ డాక్టర్ అయింది. మంచి సంబంధం కుదిరింది. అల్లుడు డాక్టరే, అమెరికాలో ఉంటాడు, గ్రీన్ కార్డు ఉంది. పెళ్ళవగానే సౌజన్యను కూడా తీసుకువెళ్తానన్నాడు. దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కడుపు తీపి చంపుకుని ఒప్పుకుంది తను. పెళ్ళైన వెంటనే భర్తతో అమెరికా వెళ్ళిపోయింది సౌజన్య. అంత గొప్ప సంబంధం కుదిరినందుకు అందరూ తనని పొగిడారు. బాధ్యత సక్రమంగా నెరవేర్చగలిగినందుకు తనకెంతో సంతోషం కలిగింది. చూస్తూ ఉండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 6 ఏళ్లలో సౌజన్య ఒక్కసారి కూడా రాలేదు. అల్లుడికి పేరెంట్స్తో అటాచ్మెంట్స్ తక్కువ. అతని కోసం ఇది కూడా తన అటాచ్మెంట్స్ను తెంచుకుంది. ఇక్కడికి రమ్మని, ప్రాక్టీస్ పెట్టుకోవటానికి డబ్బు ఇస్తానని ఎన్నో ఉత్తరాలు రాసేది తను. కానీ కావలసిన జవాబు మాత్రం వచ్చేది కాదు. కూతురు ఫోటోలు పంపేది. దానివి, భర్తవి, పిల్లలవిను. అది పంపే ఫోటోలతో ఆల్బమ్ నిండిపోయింది. అది తనకు సంతృప్తినిచ్చేది కాదు. ఒక్కసారి కూతుర్ని, మనవల్ని చూడాలని, మనవల్ని ఎత్తుకోవాలని తహతహలాడిపోయేది. తనకున్నదల్లా ఒక్క తల్లే అనుకుంది కొంతకాలం. ఆ తర్వాత భర్త ప్రవేశించాడు తన జీవితంలోకి. కూతురు పుట్టింది, అల్లుడొచ్చాడు, వాళ్లకు పిల్లలు. కుటుంబం పెరుగుతూ ఉంటే ఎంతో సంతోషం కలిగేది. ఇంత సంతోషానికి కారకులైన ఆ బుల్లి సభ్యుల్ని తనింకా చూడనే లేదు. ఇంతలో ఆశనిపాతంలా వార్త, అల్లుడు పోయాడని. తనకి కాలు చెయ్యి ఆడలేదు. కూతురు అక్కడ ఎంత దుఃఖంతో ఉందో. తల్లి పిల్లలు ఏం అవస్థ పడుతున్నారో. ఈ వయసులో రాకూడని కష్టం. అదిన్నో దేశం కాని దేశంలో, ఎవ్వరూ అండగా లేని చోట. ఇలాంటి దుఃఖాన్ని తను అనుభవించింది. ఆనాడు తల్లి తనకు అండగా నిల్చుంది, కడుపులో దాచుకొని కాపాడింది. ఈనాడు దిక్కులేని దానిలా సౌజన్య ఒక్కర్తే అక్కడ. తనుండి ఏమీ చెయ్యలేకుండా ఇక్కడ. 3 తరాల నుంచి తమింట్లో ఈ సంప్రదాయం ఎందుకు ఇలా పునరావృతమవుతోంది? కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను, వెళ్ళి తల్లి పిల్లల్ని తీసుకొచ్చేయండిని సౌజన్య అత్త మామల్ని ప్రాధాయపడింది. మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని తనకు మొదటిసారిగా తెలిసింది. సౌజన్యను ఇక్కడికి తీసుకొస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళ భయం. మాకు వీలున్నప్పుడు వెళ్తాము, అయినా ఆమె మీ కూతురు, మీకుండాలి బాధ్యత అని వాళ్ళు జవాబిస్తే తెల్లమొహం వేసుకొని చూసింది తను. పెళ్ళైన ఆడపిల్ల బాధ్యత పుట్టింటి వారిదా? తనకు అసహ్యం వేసింది. మళ్ళీ ఆ గడప తొక్కకూడదనుకుంది. అసలు వ్యక్తే లేకపోయాక ఇంకా ఆ ఇంటితో తనకు చుట్టరికాలేమిటి? పచ్చి మంచినీళ్ళైనా గొంతుకులో పోసుకోకుండా వచ్చేసింది. ఒక్కతి వెళ్ళలేక తను అమెరికా వెళ్ళలేదు. ఇంకా అక్కడెందుకు? వీలైనంత తొందరగా ఇండియా వచ్చేయమని కూతురికి రాసింది. ఇక్కడ గొడవలేమీ రాయలేదు. అసలే మనసు చెదిరి ఉన్న పిల్ల. ఈ గొడవలన్నీ రాస్తే ఇంకా బాధపడుతుంది. అయినా అతను చెప్పుండడా తన పేరెంట్స్ ఎలాంటి వారో? జరిగింది తెలిసి తన తల్లి తనను పట్టుకుని బావురుమంది. మనవరాలు అక్కడ ఏం కష్టాలు పడుతుందో అని. తను ఆవిడ తనని ఓదార్చుకోవలసిందే. నాకిక్కడే బాగుందమ్మా, ఇంకొన్నాళ్ళుండి వస్తానని సౌజన్య జవాబిచ్చింది. ఎక్కడో కనిపించని చోట చెళ్ళుమని దెబ్బ తగిలినట్లయింది తనకి. అక్కడేముందని? అక్కడా ఒంటరి బ్రతికే, ఇక్కడా ఒంటరి బ్రతికే. దాని కష్టం తీర్చలేకపోయినా కనీసం గుండెల్లో దాచుకుని సేద తీర్చడానికి కన్న తండ్రి కూడా లేడు. అత్తవారి ఆదరణ ముందే లేదు. పెళ్ళయ్యాక, పెళ్ళైన దగ్గర నుంచి అతనితో అక్కడే గడిపింది. పిల్లలు అక్కడే పుట్టారు. ఆ పరిసరాలు వదిలిపెట్టి రాలేకపోతుందని మనసు సరిపెట్టుకుంది. ఆ ఉద్వేగం, బాధ తగ్గాక అదే వస్తుందని మభ్యపెట్టుకుంది. కానీ తను ఊహించినట్లు సౌజన్య ఇండియా రాలేదు. అక్కడే ఉద్యోగం వెతుక్కుంది. సంచలనం కలిగించేలా మరో ఉత్తరం రాసి పడేసింది. అక్కడ సింగిల్గా ఉండలేకపోతున్నానని, రిచర్డ్ అనే అతనితో పరిచయం అయిందని, అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని దాని సారాంశం. పిల్లల గురించి కూడా అందులో ప్రస్తావించింది. పిల్లల్ని తను పెంచేట్లయితే ఇండియా పంపిస్తానని, అలా కాని పక్షంలో అక్కడే అమెరికాలోని బోర్డింగ్ స్కూల్లో వేస్తానని రాసింది. తనకి తల మీద పెద్ద పిడుగు పడ్డట్లయింది. రక్తంలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయపు పునాదులు సమూలంగా కదిలించినట్లయ్యాయి. ఎలాంటి కుటుంబంలో పుట్టింది తను? ఎంతటి ఇంట మెట్టింది? ఎంత నిగ్రహంగా బ్రతికింది? ఈ రోజున సౌజన్య ఎదుర్కొన్న కష్టం 20 ఏళ్ల నాడు తను ఎదుర్కొంది. 50 ఏళ్ల నాడు తన తల్లి ఎదుర్కొంది. మనసు, తనువు ఎంత ఎదురు తిరిగినా సాంప్రదాయపు చట్రంలో నుంచి పారిపోలేదు తామిద్దరూ. అలాంటిది తన కూతురి వేళ చేస్తున్నదేమిటి?
అల్లుడికి కర్మ కాడలేదు, ఏటి సూతకం ఇంకా వదల్లేదు, అప్పుడే ద్వితీయం చేసుకుంటానంటోంది. వితంతు వివాహం, 2 పిల్లల మీద, అది మన మతము కులము దేశము ఏదీ కానివాడితో. వీల్లేదని రాసింది తను. నెల్లాళ్ల దాకా సుజీ దగ్గర నుంచి ఏ కబురు లేదు. అది మనసు మార్చుకుందని తను సంతోషించేంతలో మళ్ళీ లెటర్ వచ్చింది, రిచర్డును చేసుకున్నానని. ఉత్తరం చింపి పారేసి నెత్తిమించి చన్నీళ్లతో స్నానం చేసి వచ్చింది తను. కృష్ణమూర్తి గుర్తొచ్చాడు మొదటిసారిగా. అతని ఆఫర్ గుర్తొచ్చింది. సంఘానికో సాంప్రదాయానికో వెరసి తను తిరస్కరించడం గుర్తొచ్చింది. కూతురు తనను వెక్కిరిస్తున్నట్లు హేళన చేస్తున్నట్లు అనిపించింది. ఆ రోజు తన అన్నం తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అల్లుడు పోయిన వార్త ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. కూతురు ఇంకా అక్కడెందుకుంది, ఎప్పుడొస్తుంది అని ఒకటే ప్రశ్నలు. వీటికి జవాబేమని చెప్పాలి? ఆ రోజు పోస్టులో ఇంకో ఉత్తరం వచ్చింది. అది తల్లి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం మీదకు దృష్టి మళ్లించింది ప్రభావతి. కార్డు మీద 4 ముక్కలున్నాయి. చాలా క్లుప్తంగా ఉంది. చిరంజీవి ప్రభావతిని మీ అమ్మ శాంతమ్మ దీవించి వ్రాయినది. ఉభయ కుశలో పరి. నీవు వెంటనే బయలుదేరి మన ఊరు రావాలి. సుజీ ఇక్కడికి ఉత్తరం రాసింది. నువ్వు వస్తే వివరంగా మాట్లాడుకుందాం. సుజీ పిల్లల్ని పంపింది. వీలైనంత తొందరగా రా. ఇంతే సంగతులు. ఇట్లు శాంతమ్మ. ఆ ఉత్తరం ప్రభావతిలో సంచలనాన్ని, కలవరపాటును రేపింది. ఎంత మొండిదయింది సుజీ! తనొద్దన్న పనులన్నీ చేసి చూపిస్తోంది. వెంటనే తల్లి దగ్గరకు బయలుదేరింది. ఎక్కడికెళ్ళాలి? జరిగి జాగా ఇచ్చిన ఆవిడ అడిగింది. అన్యమనస్కంగా జవాబిచ్చింది ప్రభావతి. వచ్చేశాం అందావిడ. అప్పుడేనా అనుకుంటూ సూట్ కేసు తీసుకొని నిల్చుంది. బస్సు ఊళ్ళోకి వచ్చాగింది. ప్రభావతి దిగింది. బస్సు కదిలిపోయింది. చంటి పిల్లల్ని చూడటానికి వెళ్తూ ఒట్టి చేతులతో బయలుదేరిందని అప్పుడు అనిపించింది ఆమెకు. బస్టాండ్లోనే చుట్టూ చూసింది. చిన్న పల్లెటూరు, ఏముంటాయి? ఈ ఆలోచన ఏదో అక్కడే వచ్చుంటే బాగుండేది. డజన్ యాపిల్స్ అయినా తెచ్చేది. ఈ మధ్య బొత్తిగా తన బుర్ర పనిచేయటం లేదు. తన మీద తనకే చిరాకేసింది. కొంచెం ముందుకు వెళ్ళి ఒక షాపులో 2 బిస్కెట్ల ప్యాకెట్లు, క్యాడ్బరీ చాక్లెట్స్ కొంది. తర్వాత నడక సాగించింది. పిల్లల్ని చూడాలని ఒకటే ఆరాటంగా ఉంది. ఫోటోల్లో ముద్దొస్తూ ఉన్నారు. బయట ఎలా ఉంటారో. పెద్ద పిల్లాడు తన భర్త పోలిక, చంటాడి పోలికలు తెలియటం లేదు. బహుశా అటువైపు వాళ్ళలా ఉంటాడేమో. ఎంత దురదృష్టవంతులు! ఇంత చిన్నతనంలోనే తండ్రి పోవటం, తల్లి అక్కర్లేదనుకోవటం. ఆరాటాన్ని దుఃఖం మింగేసింది. కళ్ళు ఊరికే చెమరుస్తూ ఉంటే అద్దాలు తీసి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని మళ్ళీ పెట్టుకుంది. సందు మలుపు తిరగగానే ఇల్లు వచ్చేసింది. ఇంటి చుట్టూ ఒకప్పుడు ప్రహరీ గోడ ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ముందు గదులు 2 పూర్తిగా పెంకులు రాలిపోయి అదే కాంపౌండ్లో ఉపయోగపడుతోంది. ఇంటిని సంరక్షించే వాళ్ళెవరూ లేరు. తనకి మేనమామలు 3. పెద్ద మేనమామ ఆయన భార్య కాలం చేసి చాలా కాలమైంది. రెండో మేనమామ ఆయన భార్య కొడుకు దగ్గర ఢిల్లీలో ఉంటారు. 3 ఆయన భార్య చనిపోయింది. పిల్లలు లేరు. ఆయన దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో గాలి మళ్ళినప్పుడు ఈ ఊరు వస్తాడు. 4 ఏళ్ల క్రితం ఆఖరిసారి వచ్చాడు. వీళ్ళంతా ఉన్న రోజుల్లో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. తన తల్లి వీళ్లకు వండి పెడుతూ తనింత తిని కాలక్షేపం చేసేది. ఇప్పుడు ఆవిడ ఒక్కరితే ఉంటుంది. తన దగ్గరికి రమ్మని ఎంత బ్రతిమాలినా రాదు. ఇక్కడే పుట్టాను, ఇంత జీవితము ఇక్కడే గడిపాను, ఇక్కడే మట్టిలో కలిసిపోని అంటుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఒక మూల ఆడుకుంటున్న మనవలిద్దరూ కనిపించారు. బొద్దుగా ఉండి సంరక్షణ లేక చిక్కిపోయినట్టున్నారు. వాళ్ల మొహాల్లో దుఃఖపు రేఖ ఒకటి ద్యోతకమవుతోంది. అంతదాకా ఒగ్గపట్టుకున్న దుఃఖం పెళ్ళిపుకింది. చేతిలోని సూట్ కేసు, భుజానున్న బ్యాగు నిల్చున్న చోటే పడేసి 2 పిల్లల్ని 2 చేతులతోటి దగ్గరకు హత్తుకొని బావురుమంది. ఆమె ఏడుపు విని శాంతమ్మ పెరట్లో నుంచి వచ్చింది. ఏమిటే ప్రభావతి ఇది అంటూనే ఆమె గొల్లుమంది. ఇరుగు పొరుగు వచ్చారు. చూసి పరామర్శించి వెళ్లారు. ఈ పిల్లలు రావటం, సౌజన్య రాకపోవటం అందరికీ చిక్కుముడిలా ఉంది. పెద్దింటి వ్యవహారం అని కొందరు ఊరుకున్నా ఇంకొంతమంది పైకనేశారు. ఏమీ చెప్పలేకపోయింది ప్రభావతి. ఉన్న పళ్ళంగా వచ్చేయటం అంటే మాటలా? ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళాలంటేనే నానా హైరాణ పడతాము. అలాంటిది అక్కడ ఇల్లు వాకిలి ఉన్నాయి. అమ్ముకుని సొమ్ము చేసుకోవాలా వద్దా? అక్కడ వదిలేసి ఇక్కడికి వస్తే ఏం తింటారు? అమ్మ ఎంత బాగా చూసుకున్నా ఆ పెట్టే.
దాని డబ్బు దానికి ఉంటే ఆ దారి వేరు. మేమెవరమైనా ఉంటే ఈ వ్యవహారాలన్నీ చూసుకునేవాళ్ళం. మాకెటు వెళ్ళే వీల్లేదు. నా మనవరాలు అక్కడ వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసుకుని అన్నీ చూసుకుని తర్వాత వస్తుంది. ఇదిగో ఇప్పుడు రావాలంటే ఫ్లైట్లో టిక్కెట్లు దొరకద్దు. ముందుగా పిల్లల్ని పంపితే ఇక్కడ స్కూల్లో వేయటం అవన్నీ చూసుకోవచ్చని తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో పిల్లల్ని పంపింది అంటూ వాళ్ళకి ధాటీగా జవాబిచ్చి వచ్చిన వాళ్ళ నోళ్లు మూయించింది శాంతమ్మ. లేమ్మా, లేచి స్నానం చెయ్యి, కాస్త హుషారుగా ఉంటుంది. కాఫీ గ్లాసు తెచ్చి కూతురికిస్తూ చెప్పింది శాంతమ్మ. ప్రభావతి కాఫీ తాగింది. బ్యాగ్లో నుండి బిస్కెట్ ప్యాకెట్లు తీసి పిల్లలిద్దరికీ చెరొకటిచ్చింది. వస్తూ వస్తూ తాను కొని తెచ్చిన బట్టలు తొడిగింది. సరిగ్గా సరిపోయాయి. పెద్దవాడి చుట్టూ చెయ్యేసి దగ్గర కూర్చోబెట్టుకుని చంటాడిని ఒళ్ళో వేసుకుంది. సౌజన్యకి ఉత్తరం రాసినంత కోపంగా వాళ్ళని ఎడం చేయలేకపోయింది. వీళ్లతో చచ్చే చావు అనుకో. కీసరా బాసరమని ఆ ఇంగ్లీషు మొక్కలు తప్ప తెలుగు రాదు. నేను చెప్పేది వీళ్లకు తెలియదు. వీళ్ళేమంటున్నారో నాకు అర్థం కాదు. మన వంటలు అలవాట్లేదు కామోసు. కూరయ్యగానే కయ్యమని ఏడుస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి ముప్పొద్దులా ముద్దపప్పు పెరిగే మురిపంగా వాళ్ళని చూస్తూ అంది శాంతమ్మ. ఏడుపు కూడా ఇంగ్లీష్లోనేనా అమ్మా? నవ్వింది ప్రభావతి. శాంతమ్మ తను నవ్వింది. శాంతమ్మ ఉత్తరం మాట చెప్పాలనుకుని తర్వాత చెప్పొచ్చులేమని ఆగిపోయింది. శాంతమ్మ కూతురికి ఉత్తరం మాట చెప్పాలనుకుని తర్వాత చెప్పొచ్చులేమని ఆగిపోయింది. ఆ ఉత్తరం కానీ చూసిందంటే ఇక కూతురు తిండైనా ముట్టుకోదు అనుకుంది. వీళ్ళెలా వచ్చారమ్మా? అడిగింది ప్రభావతి. ఎరుగున్న వాళ్ళు హైదరాబాద్ వస్తుంటే వాళ్లతో పంపింది. నువ్వు వద్దన్నావని ఇక్కడ దింపమందిట. ఆ తీసుకొచ్చిన ఆయన చాలా మంచివాడే ప్రభావతి. జాగ్రత్తగా అప్పగించాడు. అయితే వస్తూ ఉంటే దారిలో పిల్లల పెట్టి పోయిందిట. పాపం కట్టుగొడ్డలతో వచ్చారు వేధవలు. చూడంగానే గుండె తరుక్కుపోయిందనుకో. ఆ పళంగా ఏడ్చేశాను. శాంతమ్మ కళ్ళొత్తుకుంటూ అంది. నీకు నాకేనమ్మా ఈ బాధ అంతా? అక్కడ దానికి ఏమీ లేదు, గుండ్రాయిలా ఉంది. ఇది చేసుకునే పెళ్ళికి పిల్లలంతా అడ్డొచ్చేశారా? అయినా కానీ అమ్మా, ఇది అలా తయారైందేమిటే? నా పెంపకంలో లోపం ఉందంటావా? దాన్నంత చదివించకుండా ఉండాల్సిందేమోనే. పక్కన కూర్చున్న పెద్దాన్ని మరింత దగ్గరికి తీసుకుంటూ అంది ప్రభావతి. ఆమె గుండెల్లో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఎన్ని పూజలు ఎన్ని నోములు నోస్తే ఇలాంటి పిల్లలు పుడతారు. ఆణిముత్యాలాంటి పిల్లల్ని తన కూతురు ఎందుకు కాదనుకుంది? ఇప్పుడు ఆ రిచర్డ్ వల్ల మళ్ళీ పిల్లలు పుట్టినా వీళ్ళ సాట అవుతారా? కూతురి వరుస చూసి శాంతమ్మ మనసు మార్చుకుని సౌజన్య రాసిన ఉత్తరం తెచ్చిచ్చింది. ఇస్తూ అంది. దాన్ని ఇంకొక మాట అన్నా ఒప్పుకొనే ప్రభావతి. ఈ ఉత్తరం చూడు ఎలా రాసిందో. నువ్వు చేయగలిగింది ఏమైనా ఉంటే చేసి దాన్ని ఆ ఊబిలో నుంచి బయటపడేయి. లేకపోతే దాన్ని కాపాడమని ఆ దేవుడికి దండం పెట్టుకో. పిల్ల క్షేమంగా తిరిగొస్తే 14 వారాలు ఉంటానని వెంకన్నకి దండం పెట్టుకున్నాను. ముసలిదాన్ని అంతకన్నా ఏం చెయ్యను? దుఃఖంతో ఆవిడ గొంతు పూడుకుపోయింది. తల్లి మాటల్లో ఒక్కడి కూడా ప్రభావతికి అర్థం కాలేదు. ఉత్తరం మడతలిప్పింది. తన తల్లికే రాసిందది. అమ్మమ్మ, ఈ ఉత్తరాన్ని నువ్వు ఎలాగో అమ్మకే చూపిస్తావని నాకు తెలుసు. అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది. చదవదేమో, కానీ ఎలాగైనా చదివించు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా స్త్రీకి జరిగేది మాత్రం అవమానమే. అక్కడ ఇండియాలో భార్యని లకారాలతో తిడతారు, ఇక్కడ బిచ్చు అంటారు. అదే తేడా. తను సోపానమై నన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది అమ్మ. 6 ఏళ్లు సుఖంగా ఉన్నాం. ఇండియా వచ్చేయమని ప్రాక్టీస్ పెట్టుకోవడానికి కొంత డబ్బిస్తానని రాసేది. ఇండియా వెళ్ళిపోవటమా లేక ఇక్కడ సెటిల్ అయిపోవటమా అనేది నిర్ణయించుకునే తరుణంలోనే ఆయన పోయారు. మా నాన్న పోవటం నాకు లీలగా గుర్తుంది. మీరంతా వచ్చారు, చుట్టూ చేరి అమ్మను ఓదార్చారు. ఆవిడనంత దుఃఖంలో నుంచి బయటపడేసి మామూలు మనిషిని చేశారు. అదే ఘట్టం నా జీవితంలో కూడా పునరావృతమైంది. ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చారు, అంత్యక్రియలు అయ్యేదాకా ఉన్నారు. నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాను. నా భర్త ఉండి తన అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడుస్తూ ఉంటే నేను సొసైటీ లేడీనే. ఇప్పుడు ప్రపంచమంతా తల్లకిందులైంది. తెల్లవారి పాలు తెచ్చుకోవటం దగ్గర నుండి అన్నీ సమస్యలే. టైం అడ్జస్ట్ అవ్వదు. పైగా తండ్రి కోసం బెంగ పెట్టుకున్న పిల్లలు. ఇండియా వచ్చేసే ప్రయత్నాలు చేస్తున్న టైంలో రిచర్డ్ పరిచయం అయ్యాడు. సరదాగా ఉంటాడు. నన్ను చాలా లైక్ చేశానన్నాడు.
ఇష్టమైతే పెళ్లి చేసుకుని నాకు పిల్లలకి అండగా ఉంటానన్నాడు. నేను ఆలోచించానమ్మమ్మ. ఇక్కడ పెళ్లికి జీవితానికి అర్థం వేరు. అవి ఆకాశంలో ఎగిరే గాలిపటాల్లాంటివి. ఏ క్షణాన్నైనా తెగిపోవచ్చు. పైగా నిన్ను అమ్మని చూశానుగా. మీ జీవితాల్లో మిగిలిందేమిటి? దుర్భరమైన ఒంటరితనం. ఏమీ లేకుండా నువ్వు ఉన్నదాంతో సంతృప్తిపడి అమ్మ గడపగలిగారు. కానీ నాకు ఆ ఒంటరితనం అంటే చాలా భయం, అసహ్యం. ఇండియా వస్తే విధవనన్న ముద్ర వేయించుకొని ఏడుస్తూ చివరిదాకా గడపాలి. ఇక్కడైతే మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఇలా అనుకుని ఇక్కడే ఉండిపోయాను. అమ్మమ్మ, నేను మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నానో మాత్రం గుర్తుంచుకో. ఒంటరితనం భరించలేక. నేను చేసింది పొరపాటే. నీ సంతోషంలో భాగం పంచుకోవటానికి 10 మంది నీ చుట్టూ చేరతారు. నువ్వేడుస్తుంటే మాత్రం ఒక్కరు కూడా నీ దగ్గరకు రారు. నీ దుఃఖం వాళ్ళకు అంటుతుందన్న భయంతో. రిచర్డ్ దీనికి ఎక్సెప్షన్ కాదు. ఇక్కడ వాళ్లకు మనలా సెంటిమెంట్లు ఉండవు. నేను నా మొదటి భర్తను పూర్తిగా మర్చిపోయి అతనితో జీవితం ఎంజాయ్ చేయాలి. పిల్లలు అతన్ని పప్ప అని పిలవాలి. ఒక్కరోజులో ఇవన్నీ ఎలా సాధ్యం? నా భర్త కొన్న ఫ్లాట్లోకి వచ్చి, అంటే నా జీవితంలోకి వచ్చి నా భర్త జ్ఞాపకాలన్నీ తుడిచేయమంటాడు రిచర్డ్. ఎలా అమ్మమ్మ? ఎలా సంభవం? శ్రీను నాకు గుర్తు రాకుండా ఎలా ఉంటాడు? అవేమైనా నీటి మీద గీతలా చెరిగిపోవటానికి? మీ ఇండియన్ బిచ్చెస్ మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో కాపురం చేస్తారు. యు ఆర్ రియల్ ప్రాస్ అన్నాడు ఒకసారి. చెళ్ళుమని కొట్టిన చెంపదెబ్బ కన్నా ఘోరమైందా అవమానం? మా ఇద్దరికి పడదని అర్థమైంది. అతని పిల్లల్ని కూడా సహించలేకపోతున్నాడు. వాళ్ల కోసం వాళ్ళ నాన్న సంపాదించిన ఫ్లాటు, డబ్బు, కారు అన్నీ కావాలి. కానీ వాళ్ళొద్దు. వాళ్ళ అమ్మ సంపాదించే డాలర్లు కావాలి. ఆమె కూడా వద్దు. నేను ఎలాంటి ఊబిలో ఇరుక్కున్నానో అర్థమైంది. ముళ్ల కంప మీదకు బట్టను విసిరాను. దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్ని నీ దగ్గరకు పంపిస్తున్నాను. నేను విడాకులకు అప్లై చేశానమ్మమ్మ. మంజూరవగానే వస్తాను. నువ్వు అమ్మ ఒంటరి జీవితాల్లో ఎంత నిశ్చింతగా ఉన్నారో అర్థమైంది. మీకిష్టమైతే ఏడవచ్చు, నవ్వచ్చు. ఎవరికి జవాబుదారీ కానక్కర్లేదు. నేను ఆధారే వెతుక్కుంటూ వస్తున్నాను. ఇట్లు సౌజన్య. ఉత్తరం పూర్తయింది. ప్రభావతి మనసు వికలమైంది. తను, తన తల్లి సుజీ ముగ్గురు ఒకేలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా నెట్టుకొచ్చి చరమాంకం చేరుకుంది తన తల్లి. పుట్టి ఏం పొందానని ఎప్పుడూ ఆవిడ ప్రశ్నించలేదు. కనీస సుఖాలను కూడా అనుభవించలేదామె. మల్లు పంచ, ఉప్పు పిండి తప్ప ఇంకా వేటికి నోచుకోలేదు. అదే ప్రాప్తం అనుకుంది. తను ప్రలోభాల మెరుపుల్లో మైమరచి ఎదురు దెబ్బతిని బయటపడింది. నిరంతరం సంఘర్షణే. తన కూతురు ప్రలోభాల ఊబిలో కూరుకుపోయి అందులో నుంచి బయటపడి ఆ బురద కడుక్కోవాలని చూస్తోంది. స్త్రీకి సమాజం ఇచ్చే విలువ అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. స్త్రీలో మాత్రం మార్పు వచ్చింది. తరతరానికి ఆ మార్పు ప్రస్ఫుటంగా విస్తృతంగా కనిపిస్తోంది. ఇంత దెబ్బ తగిలాకైనా సుజీ తనలానో తన తల్లిలానో మారగలదా? ఊహు, అసంభవం. తరానికి మధ్య తిరిగి చేరుకోలేనంత దూరం. మనం చేయగలిగింది ఏమీ లేదు. సూజీ చెప్పినట్లు ముళ్లకంప మీదకు విసిరిన బట్టను తనే జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్లిప్తంగా అంది తల్లితో. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.